దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన దాసుని నిలబెట్టి శ్రేష్టమైన సందేశం, సువార్త, అలాగే నమ్మిన మనకు కూడా కొన్ని హెచ్చరికలు దేవుడు దయచేసిండగా విన్న మాటలు విడిచిపెట్టకుండా వాటిని అనుసరించడానికి మన వంతుగా ప్రార్థనలో ముందుకు సాగి వెళుదాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం. ఇదో లైట్ లేదు సరిగా. 19వ వచనం, జస్ట్ ఒక భాగమే నేను చదువుతున్నా. వారు నాట్యమాడుట మోసే చూచాను. అదే నిర్గమాకాండం 2వ అధ్యాయం 11-12 వచనాలు. మోషే పెద్దవాడైనప్పుడు తన జనుల ఎద్దుకు పోయి వారి భారములు చూచాను. చదవబడిన లేఖన భాగములను దేవుడు మన ఆత్మల కొరకే తాను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈ రాత్రి వేళ మీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసుని ద్వారా మీరిచ్చిన శ్రేష్టమైన సందేశాన్ని బట్టి స్తోత్రాలు, చక్కటి తర్జుమా చేసిన ధ్యానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి స్వార్థ కొడుకును అలంకరించండి. సిలువైబడిన యేసుక్రీస్తుని మా మధ్యలో మీరు విశేషంగా హెచ్చించండి. కొన్ని ఆత్మలను మీరు రక్షించుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు సోదర సోదరిలారా, ఈ రాత్రి వేళ ఈ సువార్త వినబడుతూ ఉండగా నేటికి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే, యేసు రక్తంలో పాపం కడుగకపోతే, ఈ రాత్రి మిక్కిన అనుకూలమైన సమయం. ఈ రాత్రి ప్రభునందు విశ్వాసం ఉంచాలని ప్రభు పక్షంగా మనవి చేస్తూ ఉన్నాను. మనం చదివిన 2 లేఖన భాగాలు. 2వ అధ్యాయం 19వ వచనం, అలాగే 2వ అధ్యాయం 11వ వచనంలో మోషే జీవితంలో ఉన్న 2 విషయాలు ఈ రాత్రి మీ ముందుంచి ఒక క్లుప్తమైన సందేశాన్ని ముగించాలని ఇష్టపడుతున్నాను. మొదటిదిగా 2వ అధ్యాయం 11లో మోషే వారి భారములు చూచాను. అది మొదటిది. 32:19లో మోషే వారి పాపమును చూచాను. ఈ రాత్రి వేళ పేతురు జీవితంలోనున్న సంగతులు మనం విన్నాం. పేతురుని చూచిన ప్రభువే ఈ రాత్రి నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయన పర్యవేక్షిస్తున్నాడు. నీ జీవితాన్ని పరిశీలిస్తున్నాడు. ఆయన చూచే దేవుడు కాబట్టి ఏ మానవుడు దేవుని నుండి తప్పించుకోలేడు. ఏ మానవుడు దేవుని నుండి పారిపోలేడు. ఏ దేవుడైతే చూస్తూ ఉన్నాడో ఆ దేవుని ఎదుట నువ్వు నిలబడే టైం అయింది. ఆ దేవుని ఎదుట లెక్కప్పగించే సమయమైంది. కాబట్టి ఈ రాత్రిని అంతరంగంలో చూస్తున్న దేవుడు విశ్వాసం లేకుండగా, పాప క్షమాపణ లేకుండగా, యేసయ్య రక్తంలో పాపాలు కడుక్కోకుండగా ఈ రాత్రి వెళితే అది నీకే నష్టం. అది నీ జీవితానికి ప్రాణాపాయం, నీ జీవితానికి బాధాకరం. ఈ రాత్రి చూచే దేవుడిని పిలుస్తూ ఉండగా, నేను ఆహ్వానిస్తూ ఉండగా హృదయంలో ప్రభుకు చోటు ఇవ్వాలని ప్రభు పక్షంగా మనవి చేస్తూ ఉన్నాను. సరే, నిర్గమాకాండం 2వ అధ్యాయం 11వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు తన జనుల ఎద్దుకు పోయి వారి భారములు చూచాను. ఈ మాట చదువుతూ ఉండగా 400 ఏళ్ళు ఇశ్రాయేలు దేశ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉండగా వారు కూడా నిరాశకు గురైన వారే, శ్రమకు లోనైన వారే. పేతురు రాత్రి వేళ లోపల గోల ఎక్కువ ఉంది.
సో పేతురు రాత్రి వేళ చేపలు పట్టే దగ్గర ఎలాగ నిరాశకు గురయ్యాడు, ఎలా శ్రమకు గురయ్యాడు, ఎలా నిస్సహాయత గురయ్యాడో దేవుని దాసుని ద్వారా మనం విన్నాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలు 400 ఏళ్ళు దాసత్వంలో మగ్గిపోతున్నవారు, నిరీక్షణ లేనివారు, శ్రమకు లోనైన వారు, బాధకు లోనైన వారు, నిస్సహాయకు లోనైన వారు, జీవితంలో ఎక్కడ కూడా సంతోషం లేనివారు, జీవితంలో సమాధానం లేనివారు, జీవితంలో సంతృప్తి లేనివారు, వారిని చూచే నాయకుడు కావాలి, వారిని ప్రేమించే నాయకుడు కావాలి, వారిని ఆదరించే నాయకుడు కావాలి. దే వర్ ఎక్స్పెక్టింగ్ ఎ గుడ్ లీడర్. ఒక మంచి నాయకుని కొరకై ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు కనిపెట్టుకొని ఉన్నారు. అలాగే గెన్నే సరస్సు తీరమున నిరాశకు గురైన వ్యక్తి, బాధకు గురైన వ్యక్తి, వేదనకు గురైన వ్యక్తి. కారణం, చేపలు దొరకలేదు. ఇంటికెళితే భోజనం ఉండదు, ఇంటికెళితే సంతోషం ఉండదు, ఇంటికెళితే సమాధానం ఉండదు. బికాస్ దెర్ వాజ్ నో ఫిష్ ఇన్ ద బోట్. సో దోణిలో ఏ ఫిష్ లేదు. కానీ హృదయంలో సంతోషం ఉండాలి అంటే, హృదయంలో సమాధానం ఉండాలంటే, హృదయంలో సంతృప్తి ఉండాలంటే యేసు వారిని చూచెను. ఆ బ్యూటిఫుల్ వర్డ్. యేసు చూచాడు. గెన్నేర సరస్సు తీరమున చేపలు పట్టే జాలను చూశాడు. అలాగే 400 ఏళ్ళు శ్రమకు లోనైన వారు, బాధకు లోనైన వారు, వేదనకు లోనైన వారు, సంతోషం లోనైన లేని ఈ ప్రజలని ఎ ప్యాలెస్, ఒక రాజభవంతిలో నుండి ఒక వ్యక్తి వచ్చి వారిని చూచెను. సో మోషే యొక్క జీవితాన్ని పరిశీలిస్తే, మోషే జీవితాన్ని ఆలోచిస్తే, మోషే గుండె నిండా ఒక కనికర హృదయంతో ఉన్న వ్యక్తి, ఒక జాలితో నిండిన హృదయం, ఒక ప్రేమతో నిండిన హృదయం, ఒక దయారసంతో నిండిన హృదయం. ప్యాలెస్లో ఉండవచ్చు మోషే, భవంతిలో ఉండవచ్చు, క్షేమంగా ఉండవచ్చు, లాభంగా ఉండవచ్చు. బట్ తన ప్రజలు అన్నాడు అక్కడ, తన ప్రజల మేలు కోరి, తన ప్రజల క్షేమము కోరి, తన ప్రజల లాభము కోరి ఈ లెఫ్ట్ ఆ యొక్క భవంతి వదిలి ఒక కనికర హృదయముతో తన ప్రజల దగ్గరికి వచ్చాడు. ఈ రాత్రి సోదరి సోదరులారు, సో మోషే చూచిన ప్రకారం, మోషే ఆలోచించిన ప్రకారం దైవ గ్రంథంలో చూస్తుండగా పాత నిబంధనలో నుండి క్రొత్త నిబంధనలో మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. ఆయన వచ్చి ఆ జన సమూహమును చూచి వారి మీద కనికరపడి, అంటే కంపాషన్ చూడండి. యేసు వచ్చి, సో సేమ్ అదే వింటున్నాం. గెన్నే సరస్సు తీరమునకు యేసు వచ్చి, సో వారు శ్రమలో అందుతుండగా, వారి మిక్కిలి కష్టపడుచుండగా, వారి నిరాశకు గురై ఉండగా యేసు సముద్ర తీరము దగ్గరికి వచ్చాడు. సో ఇక రాయబడిన మాట, ఆయన జన సమూహమును చూచి వారి మీద కనికరపడి, మోషే కనికరపడినట్టుగానే, మోషే జాలి పడినట్టుగానే, మోషే దయ చూపించినట్టుగానే యేసు క్రీస్తు కూడా ఈ రాత్రి కనికర పడుతున్నాడు. ఆయన ఎందుకు కనికర పడ్డాడు అని పరిశీలిస్తే ఇదే మత్తయి ఒక మాట రాశాడు. మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం 36వ వచనం, 9:36. ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. యేసుక్రీస్తు ఎందుకు కనికర పడ్డాడో మత్తయి చాలా బాగా రాశాడు. కాపర్లేని గొర్రెల వలె వారు విసికి చెదిరి ఉన్నారు. గెన్నే సరస్సు తీరమున చెదిరిపోయిన మనసులు, విరిగిపోయిన మనసులు, సమాధానం సంతోషం లేని మనసులు. కాజ్ చేపలు దొరకలేదు,
అలాగే క్రీస్తు కనికరపడ్డాడు. కారణం ఏమిటి కనికరపడ్డానికి? 5 రీజన్లు చెప్పాడు మత్తయి. సో ఒకటి, దేవుడు తన ప్రజల మీద ఎందుకు కనికరపడ్డాడంటే, ఒకటి, వారు దేవుని మందలో లేనివారు. సో అదే రీజన్, దేవుని మందలో లేనివారు. సో దేవుని మందలో లేకపోతే మనిషి యొక్క అపాయం ఎలాగుంటుందో ఆలోచించండి. ఒక గొర్రె కాపరి మందలో లేకపోతే సో పులుల చేత, వన్యమృగాల చేత, తోడేళ్ల చేత, అడవి మృగాల చేత భయాందోళన గురైనట్టుగానే ఈనాడు మనిషి దేవుని మందలో లేడు. తమ్ముడు, ఈ రాత్రి దేవుని సన్నిధానంలో లేవు. అందువల్లే జీవితంలో నెమ్మది లేదు, జీవితంలో సమాధానం లేదు, జీవితంలో సంతృప్తి లేదు, జీవితంలో ఎలాంటి అంటే ఒక రకమైన నిరాశకు గురైనావు, ఒకలాంటి బాధకు గురైనావు, ఒకలాంటి వేదన గురయ్యావు. కాజ్ దేవుని మందలో లేవు. కాబట్టి ఈ రాత్రి యేసు కనికరపడుతున్నాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది, దేవుని జాలి ఎంత గొప్పది. మానవుడు పాపము చేసి, పాపానికి లోనై, పాప హృదయం కలిగి, పాప కోరికలు కలిగి, పాప ఉద్దేశాలు కలిగి జీవితంలో నెమ్మది లేక ప్రయాణం చేస్తున్న నీ మీద ఈ రాత్రి యేసు కనికరపడ్డాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది. తమ్ముడు, ఈ రాత్రి ఆలోచన చేయి. ఒక త్రాగుబోతు బజార్లో పడితే ఈవెన్ భార్య కనికరపడదు, సొంత పిల్లలు కనికరపడరు. కానీ పరలోకమందున యేసు ప్రభు నీ మీద కనికరపడుతున్నాడు. కారణం దేవుని మందలో లేవు. అది మొదటి రీజన్. రెండవది, యేసు ఎందుకు కనికరపడుతున్నాడు అని ఆలోచిస్తే అక్కడ మళ్ళా కాపరి లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున. రెండవది, ఈ మనుషులు ఎలాంటి వాడో చెప్పాడు, వారు పాపులని బైబిల్ చెప్తుంది. సో ఒకటి, దేవుని మందలో లేనివారు. రెండవది, దేవునికి వ్యతిరేకంగా వారు పాపం చేస్తున్నారు. ఈ రాత్రి వేళ నువ్వు అదే కోవలో ఉన్నావు, దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నావు. నేను పాపం చేయలేదు అని అంటే బైబిల్ ఇచ్చే ఒక వివరణ చూద్దాం. నేను పాపం చేయలేదు అంటే బైబిల్ ఏమిస్తుందో చూద్దాం. బైబిల్ ఇచ్చే వివరణ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. రండి, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాం, మీ పాపములు ఎర్రనివైనను. సో రీజన్ చెప్పాడు. యేసుక్రీస్తు ఎందుకు కనికరపడుతున్నాడో దెర్ ఇస్ ఎ రీజన్. సో రండి మన వివాదము తీర్చుకుందాం. మానవునికి దేవునికి మధ్య వివాదం ఉంది. దెర్ ఇస్ ఎ గర్ల్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. ఈ వివాదం చాలా భయంకరమైనది. కాశ్మీరు భారతదేశంలో, పాకిస్తాన్కి భారతదేశానికి కాశ్మీర్ సమస్య ఎంత జటిలమో మానవునికి దేవునికి మధ్య ఉన్న సమస్య పాప సమస్య. గుండెలో పాపం ఉంటే మానవునికి సంతోషం ఉండదు, గుండెలో పాపం ఉంటే మానవునికి నెమ్మది ఉండదు, గుండెలో పాపం ఉంటే మానవుడు సంతృప్తిగా జీవించలేడు. కాబట్టి రండి, కమన్ టు మీ. ఇందాక మనం విన్నాం, కమన్ టు మీ బికాజ్ యువర్ సిన్స్, మీ పాపములు అన్నాడు. సోదరా, ఈ రాత్రి వేళ పాపం చేయని మానవుడు ఎవడూ లేడు. పుట్టుకతోనే మానవుడు పాపని బైబిల్ చెప్తుంది. సో కీర్తన గ్రంథం 51:5లో నేను తల్లి గర్భములోనే పాపములో పుట్టాను. మానవుడు తల్లి గర్భములోనే పాపాన్ని ధరించాడు. కాబట్టి పుట్టిన ప్రతి మానవుడు పాపని బైబిల్ చెప్తుంది. ఈవెన్ చిన్న పిల్లల్ని అడగండి, బూతులు నేర్పే పాఠశాలలు ఉండవు, చెడు మాటలు చెప్పే పాఠశాలలు ఉండవు. బట్ చిన్న వయసులోనే చిన్న పిల్లోడు బూతులు మాట్లాడుతాడు. బికాజ్ మానవుని జన్మ పాప జన్మ. సోదరా, ఇలా ఆలోచన చేయి. అందువల్ల రండి మన వివాదము తీర్చుకుందాం. కాజేమిటి? మీ పాపములు. కాబట్టి మానవుడు దేవుని మీద తిరుగుబాటు చేశాడు, మానవుడు దేవునికి వ్యతిరేకంగా పాపము చేశాడు. కాబట్టి యేసు కనికరపడాను. ఎంత ప్రేమ, జాలి! పాపము చేసే వ్యక్తి మీద ఈ భూలోకంలో కనికరపడే నాయకులు లేడండి. నాకు తెలిసిన పరిధిలో వాక్యం చెప్పే నేను
నా సాక్ష్యం ఒక ముక్కలో చెప్పాలంటే, ఇదే క్రైస్తవుల కుటుంబంలో పుట్టాను, క్రైస్తవ చర్చికి వెళ్తున్నాను, క్రైస్తవ పాటలు పాడుతున్నాను. అట్ ద సేమ్ టైం ఈ ప్రకాష్ రాజు పాపం చేసేవాడు కదా. యేసు కనికర పడకపోతే ఈ రాత్రి ఇక్కడ ఉండేవాడు అసాధ్యం, అసాధ్యం. యేసు కనికర పడ్డాడు. 1987వ సంవత్సరమున యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను. ప్రియ స్నేహితుడా, ఈ రాత్రి యేసు కనికర పడ్డానికి రీజన్ ఒకటి, దేవుని మందలో నువ్వు లేవు. రెండవ రీజన్, దేవునికి వ్యతిరేకంగా పాపము చేయటం ద్వారా. దేవుని ప్రేమ ఎంతో గొప్పది, దేవుని జాలి ఎంతో గొప్పది, దేవుని కనికరం ఎంతో గొప్పది. మూడవ రీజన్కి వెళుదాం, ఎందుకు యేసు కనికర పడ్డాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనం. యేసు ఆ జన సమూహమును చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. మూడవది, వారు గమ్యము లేని ప్రజలు. దే డోంట్ నో దర్ డెస్టినేషన్. ఒక గొర్రెకు గమ్యము తెలియకపోతే ఇట్ డజంట్ నో హౌ ఇట్ షుడ్ గో. అది ఎటు వెళ్ళాలో అర్థం కాదు. ఈ రాత్రి సోదరా, నీ జీవితంలో గమ్యం లేకుండా జీవిస్తున్నా, అవునా కాదా? థింక్ యువర్ సెల్ఫ్. ఈ లోకం విడిస్తే, జస్ట్ మినిట్ వినండి, ఈ లోకం విడిస్తే నీ గమ్యం ఎక్కడ, నీ డెస్టినేషన్ ఎక్కడ? ఒక సినిమా యాక్టర్ని అడిగాడు ఒక ఆయన, షారుఖ్ ఖాన్, వేర్ ఇస్ యువర్ డెస్టినేషన్? నీ గమ్యం ఎక్కడ? ఐ డోంట్ నో, నా గమ్యం నాకు తెలియదు. ఈ రాత్రి నీ గమ్యం ఎక్కడ? నీ గమ్యం ఎక్కడ ముగించబడుతుంది? తమ్ముడు, ఈ రాత్రి ఆలోచన చేయి. ఈ రాత్రి మరణిస్తే, ఈ రాత్రి పాతి పెట్టబడితే నీ గమ్యం ఎక్కడ? ఈ రాత్రి వేళ చాలామంది ప్రజలు గమ్యము లేకుండా ప్రయాణం చేస్తున్నారు, గురి లేకుండా ప్రయాణం చేస్తున్నారు. జస్ట్ ఈ లోకంలో తాత్కాలికమైంది కాబట్టి రాబాయ్, తినుము త్రాగుము సుఖించుము. ఈ రాత్రి నువ్వు అలాగే ఉన్నా. ఒక ఆయన బైబిల్లో లూకాసువార్త 12వ అధ్యాయం 19లో తినుము త్రాగుము సుఖించుము. గమ్యము లేకుండా జీవిస్తున్నాడు, గురి లేకుండా జీవిస్తున్నాడు. ఊహించలేదు మరణం వస్తుందని, ఆలోచించలేదు మరణం వస్తుందని. ఒక మాట అన్నాడు, అనేక సంవత్సరాలు ఈజ్ లైఫ్ ఎక్స్టెండెడ్ ఈజ్ వేస్. తన ఇష్టానుసారంగా తన ఆయుష్ని పెంచుకున్నాడు. తమ్ముడు, ఈ రాత్రి వేళ కూడా గమ్యం లేకుండా ప్రయాణం చేస్తున్నావు, గురి లేకుండా ప్రయాణం చేస్తున్నావు. అందువల్ల యేసు కనికర పడ్డాడు, మోషే కనికర పడ్డాడు. శ్రమకు లోనైన వాడు, నిరాశకు లోనైన వాడు, బాధకు లోనైన వాడు, వేదనకు లోనైన వాడు, ఎటు సంతోషం సమాధానం లేని వారి మీద ఈ మూడ్ ఈజ్ కంపాషనేట్. గొప్ప కనికరముతో మోషే వెళ్ళాడు. మోషే కంటే గొప్పవాడైన యేసుక్రీస్తు గెన్నే సరస్సు తీరమున ఆ చేపలు పట్టేవాడి మీద కనికర పడినట్టుగానే, వారికి సహాయం చేసినట్టుగానే, వారి మేలు చేసినట్టుగానే ఈ రాత్రి సోదరుడా, దేవుని మందలో లేని నీవు, దేవునిగా కాపరిగా లేని నీవు, దేవుని మీద పాపము తిరుగుబాటు చేస్తున్న నీవు, అన్నిటికంటే ముఖ్యంగా దేవుని వ్యతిరేకిస్తున్న నీవు, గమ్యము లేకుండా గురి లేకుండా తిరుగుతున్న నీవు, ఈ రాత్రి వేళ యేసు కనికర పడాను. అంటే బ్యూటిఫుల్ వర్డ్ అండి, యేసు కనికర పడాను. ఇంకొక రీజన్ చెప్పాడు అక్కడే, మత్తయి రాసిన సువార్త 9వ అధ్యాయం మరలా 36వ వచనం. ఆయన సమూహములను చూచి వాడు కాపర్లేని గొర్రెల వలె విసిగి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి. మరొక మాట చెప్పాడు, వారి యొక్క నిత్యత్వం గురించి మాట్లాడారు. వారు పాతాళానికి వెళ్ళేవారు. యేసు ఎందుకు కనికర పడుతున్నాడు అక్కడ? ఎందుకు జాలి పడుతున్నాడు యేసు? ఎందుకు దయ చూపిస్తున్నాడు? వారి జీవితం ముగింపు చూస్తే పాతాళానికి వెళ్ళేవారు. సోదరులారా, ఈ రాత్రి వేళ
నీ యాత్ర ముగిస్తే ఎక్కడ నీ యొక్క పాత్ర, ఎక్కడ నీ అంతిమ జీవితం? నిత్యత్వమా, నిత్య పాతాళమా? ఎక్కడికి వెళ్తావు ఈ రాత్రి వేళ? ఆలోచిస్తున్నావా? ఈ రాత్రి ఊహిస్తున్నావా? నీ యాత్ర జీవితం ముగింపు పాతాళానికి వెళితే మరలా దొనకొండకు రాలేవు, ఆంధ్రప్రదేశ్కి రాలేవు, భారతదేశానికి రాలేవు. కాబట్టి యేసు నీ మీద కనికరపడ్డాడు. ఆనాడు మోషే దేవుని ప్రజలైన ఇశ్రాయేలు మీద కనికరపడినట్టుగానే పాపాత్ముల మీద యేసు కనికరపడాను. నిరాశకు గురైన వారు, నిస్సహాయకు గురైన వారు, నెమ్మది లేని ప్రజలు, ఆనందం లేని ప్రజల పట్ల యేసు కనికరపడుతున్నాడు. ప్రియ సోదరుడా, ఈ రాత్రి యేసుని పిలుస్తూ ఉన్నాడు, యేసుని ఆహ్వానిస్తున్నాడు. మరొక మాట చూద్దాం. ఆనాడు మోషే కనికరపడినట్టుగానే మరొక మాట లూకా సువార్త 9వ అధ్యాయం. యేసు ఎందుకు తన ప్రజల్ని ప్రేమిస్తున్నాడు, ఆ జన సమూహాన్ని చూసి ఎందుకు ఆనందిస్తున్నాడు? లూకా సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. జన సమూహములు అది తెలుసుకొని ఆయనని వెంబడించగా ఆయన వారిని చేర్చుకొని, దట్ ఇస్ ద రీజన్. ప్రజలు తన దగ్గరికి వస్తూ ఉండగా ఆయన వారిని చేర్చుకొని, రీజన్ చెప్తాను అక్కడ కాసేపులో. ప్రభువు ఎందుకు వారిని చేర్చుకున్నాడు? 2 రీజన్ చెప్పాడు అక్కడ. మోషే వారి మీద కనికరపడడానికి రీజన్ 1, వారికి స్వేచ్ఛ లేదు. రీజన్ 2, స్వతంత్రత లేదు. రీజన్ 3, వారు నిరాశ గురయ్యారు. రీజన్ 4, వారు కన్నీరుతో ఉన్నారు. రీజన్ 5, హృదయంలో నెమ్మది లేని వారు. మోషే వారి దగ్గరికి వెళ్ళడం అదే కారణం. ఇక రాయబడిన మాట 9:11లో జన సమూహములు అది తెలుసుకొని ఆయనని వెంబడింపగా ఆయన వారిని చేర్చుకొని. ప్రభు ఎందుకు చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు? రీజన్ చూడండి. ఇందాక దైవదాసుడు చెప్తూ ఆ గన్నే సరస్సు తీరమున ఆయన దోణి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఆయన సేమ్ సమూహములు ఆయన దగ్గరికి రాగా ఆయన వారితో కూర్చున్నాడు. ఈ రిసీవ్డ్, వారిని చేర్చుకొని అనివింది అక్కడ. ఎందుకు చేర్చుకున్నాడు? ఒక రీజన్ చెప్పాడు మా సార్. సో మత్తయి 11:28లో ప్రయాసపడి ఆ రీజన్, భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అది రీజన్. ఎందుకు చేర్చుకున్నాడు అంటే వారు పాపం అనే ప్రయాసలో ఉన్నవారు. చిన్న ఒక మాట చెప్పి వెళ్తాను. సైలెస్ ఫాక్స్ గారు ఒక ఆయన ఉండేవారు, ఈ బ్రదర్లో సుప్రసిద్ధ స్పీకర్. ఆయన అనంతపురంలో సేవ చేసేవాడు. సింగనమల్లెం నుండి జస్ట్ ఆయన ఊరికి వస్తుండగా ఏదో ఓల్డ్ కారులో వస్తున్నాడు. ఆ దినాల్లో అంటే ఈ రజికుడు జస్ట్ ఇట చేయి పెట్టాడంట. ఆయన ఆపాడంట. సార్ మీతో కలిసి నేను వస్తాను ఆ ఊరికి అన్నాడంట. ఒక్కడే ఉన్నాడు. అబ్బాయి లోపలికి ఎక్కి అన్నాడు. తెలుగు వచ్చాయి నాకు. సరే లోపల కూర్చున్నాడు రజికుడు. కూర్చొని ఆ బట్టల మూట తన ఒళ్ళో పెట్టుకున్నాడు. ఫాక్స్ గారు అద్దంలో చూశాడు. అబ్బాయి ఈ కారు నిన్ను మోస్తుంది, నీ మూటను మోస్తుంది. అర్థమైంది? నిన్ను మోస్తుంది, నీ మూటను మోస్తుంది. ఆ మూట ప్రక్కన పెట్టమన్నాడు. వాడు అన్నాడు, సార్ ఈ మూట నా ఒళ్ళోనే ఉండాలన్నాడు. ఏమన్నాడు? ఈ మూట నా ఒళ్ళోనే ఉండాలి. ప్రభు నేను పిలుస్తూ ఉన్నాడు. టుడే ఇదే రక్షణ దినం, ఇదే పాప క్షమాపణ దినం. నేను చేర్చుకుంటానని పిలుస్తూ ఉండగా నువ్వు ఇచ్చే రీజన్ ఏమిటంటే, సార్ నేను ఇంకా తాగుతాను, నేను ఇంకా పాపము చేస్తాను, ఇంకా నేను తిరుగుతాను. తమ్ముడు, ఇంత ప్రేమతో నిన్ను పిలుస్తూ ఉండగా, ఇంత కనికరముతో నిన్ను పిలుస్తూ ఉండగా, ఇంత జాలిగల ప్రేమతో పిలుస్తూ ఉండగా ఈ రాత్రి ఎందుకు యేసయ్యకు హృదయం ఇవ్వట్లేదు? ఎందుకు పాప క్షమాపణ పొందట్లేదు? ఎందుకు యేసయ్య రక్తంలో పాపాలు కడుక్కోలేదు? నిరాశను తీసివేసిన పేతురు జీవితంలోనే నీ పాప జీవితాన్ని, నీ నిరాశను ఈ రాత్రి టునైట్ ద లార్డ్ విల్ రిమూవ్. ప్రభు తీసివేస్తాడు.
ఆయన దగ్గరికి వస్తే, ఆయన మాట వింటే, ఆయన మాటకు లోబడితే, చేపలు దొరకాలి అంటే ఏలినవాడా నీ మాట ప్రకారం, మై లార్డ్ అకార్డింగ్ దై వర్డ్. ఈ రాత్రి సోదర, యేసుక్రీస్తు మాట విని పేతురు దోణి లోపల తీసుకెళ్ళాడు. యేసు మాట ఈ రాత్రి వింటే, యేసు మాటని రాత్రి ఆలకిస్తే, యేసయ్య మాట్లాడే ఒకే మాట, అంతటా అందరూ మారు మనసు పొందవలని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఈయన మాట ఇది, ఈయన సందేశం ఇది, ఈయన సారాంశం ఇది. పాప మానవుడికి ఈ రాత్రి వేళ మంచి గుడ్ న్యూస్, ద గ్రేట్ గ్లాడ్ టైడింగ్స్, గొప్ప శుభవార్త. రండి, విశ్రాంతినిస్తాను, సమాధానం ఇస్తాను, సంతోషం ఇస్తాను. రీజన్, నా దగ్గరికి వస్తే చేర్చుకుంటాను. మరొక రీజన్ చెప్పాడు, అక్కడ ముగిద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయం 11వ వచనం. జన సమూహములది తెలుసుకుని ఆయనను వెంబడించగా ఆయన వారిని చేర్చుకొని వారికి దేవుని రాజ్యమును గురించి మాట్లాడాను. సో వారిని చేర్చుకోవడానికి రీజన్ చెప్పాడు. వారితో దేవుని రాజ్యం అన్నాడు. అక్కడ ఏ రాజ్యం? ముగిస్తున్నాను, దేవుని రాజ్యం. సోదరి సోదరులారా, ఈ ఎన్విరాన్మెంట్, ఈ పర్యావరణ శాస్త్రవేత్తలు ఏమన్నారంటే, సో చాలా ఓజోన్ పొర విపరీతమైన రంధ్రం ఏర్పడింది కాబట్టి, జస్ట్ బెంగళూరులో స్టేట్మెంట్ చెప్తున్నాను, చల్లని ప్రదేశానికి మారుమూల నిలయం బెంగళూరు పట్టణం. వారన్నారు, బెంగళూరులో ఎన్నడూ కూడా ఇలాంటి ఎండ మేము చూడలేదు. వి నెవర్ సీన్ లైక్ దిస్ హీట్ ఇన్ అవర్ లైఫ్. మా జీవితాలు ఎన్నడూ చూడలేదు ఈ మహా ఎండలు. దేవుడు ఈ ప్రపంచానికి ముగింపు పలకబోతున్నాడు. క్లైమాక్స్, దేవుని ముగింపు చాలా త్వరలో ఉంది, చాలా త్వరలో సంభవిస్తుంది. అందువల్లే దేవుని రాజ్యం, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యేసు కనికర పడ్డానికి రీజన్, తన రాజ్యాన్ని గురించి మాట్లాడాడు. ఏమిటి రాజ్యం అంటే, యేసు ప్రభు దినాల్లో ఈ మాట చెప్పాడు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14-15 జస్ట్ ఊరికలా చదువుదాం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14-15 వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, కాబట్టి మారు మనసు పొంది స్వార్థ నమ్మండి. ఏం నమ్మాలా? స్వార్థ నమ్మండి. స్వస్థత నమ్మని చెప్పలేదు ఆయన, స్వార్థ నమ్మండి. ఈ రాత్రి స్వార్థ కుడిక, ఈ కుడిక నీ కోసమే. ఈ స్వార్థ సందేశం నీ కొరకే, ఈ స్వార్థ వర్తమానం నీ కొరకే. ఏమిటి స్వార్థ? ఈ గ్రేట్ గ్లాడ్ టైడింగ్స్ ఏమిటి రాత్రి వేళ? స్నేహితులారా, ఈ మంచి వర్తమానం ఏమిటి అని చూస్తే, పౌలు ఒక మాట అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇయ్యబడిన ఉపదేశం ఏమనగా, ఆయన మన పాపముల నిమిత్తమై మృతి పొందేను. అది సువార్త. తమ్ముడు, నేను ముగిస్తున్నాను. మన పాపముల నిమిత్తమై, నీవు నేను చేసిన పాపం, నీవు నేను చేసిన దోషం, నీవు నేను చేసిన అతిక్రమం, వినండి బాగా, నిరాశకు గురై, నిస్సహాయకు గురై, శ్రమకు గురై, పాపముల చేత చనిపోయి, నెమ్మది లేకుండగా, ప్రశాంతత లేకుండగా, సమాధానం లేకుండగా ఉన్న మన నిమిత్తమై, మన పాపముల నిమిత్తమై. రాత్రి సోదరుడా, మానవాళి పాపాల కొరకే, మానవాళి దోషాల కొరకే, మానవాళి అతిక్రమల కొరకే, పాపము లేని యేసుక్రీస్తు, పాపమెరగని యేసుక్రీస్తు, పాప జీవితం లేని యేసుక్రీస్తు, పాప కోరిక లేని యేసుక్రీస్తు సర్వలోక మానవుల పాప పరిహారార్థ నిమిత్తమై కల్వరిగిరికి వెళ్ళాడు. అదే సువార్త. మన పాపముల నిమిత్తమై. తమ్ముడు, నీ మీదికి నా మీదికి రావలసిన శిక్ష
దేవుని ఉగ్రత, రౌద్రం, శాపం సర్వలోక పాపులకు రావలసిండగా అందులో నీవున్నా నేనున్నాను. కానీ పాపము లేని యేసుక్రీస్తు ఆ కల్వరికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, నా యందు పాపం ఉండదని మీలో ఎవడు నిరూపించగలడు. ఈ ప్రపంచంలో పాపము లేని వ్యక్తి ఒకే వ్యక్తి యేసుక్రీస్తు. ఇందాకిన్నాం, క్రైస్ట్ ఈజ్ ద సిన్లెస్ లైఫ్. ఆయన జన్మ పాపము లేని జన్మ, ఆయన జీవితం పాపము లేని జీవితం, ఆయన నడక పాపము లేని నడక, ఆయన మరణం పాపము లేని మరణం. సర్వలోక పాప పరిహారార్థ నిమిత్తమై, సర్వలోక పాప పరిహార నిమిత్తమై ఏ పాపము లేనివాడు, ఏ దోషం లేనివాడు ఆకాశానికి భూమికి మధ్య వేలాడబడ్డాడు. అంత ఘోర శిక్షను అనుభవించాడు. తమ్ముడు, నిరాశ గురైన పేతురు జీవితంలో దీవెనలు ఇవ్వాలంటే, బాధకు గురైన జీవితంలో దీవెనలు ఇవ్వాలంటే, సంతృప్తి లేని జీవితంలోనికి దీవెనలు ఇవ్వాలంటే ఆ క్రీస్తు ఆ కల్వరికి వెళ్ళాడు. ఏ పేతురు జీవితాన్ని బాగు చేశాడు, ఏ పేతురు బ్రతుకుని మార్చివేశాడు, ఏ పేతురు ఆలోచనలు మార్చివేశాడు. ఈ రాత్రి వేళ నీ పాపాల కొరికే యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రితం ఘోర శిక్షను అనుభవించాడు. పాపము లేని క్రీస్తు, ఆయన శిరస్సులో ముళ్ళ కిరీటం. ఒక భక్తుడు చెప్పాడు, 8 అంగుళాల ముళ్ళు గల ఆ ముళ్ళ కిరీటం శిరస్సులో నొక్కినప్పుడు రక్తం ధారలుగా ప్రవహించింది. తమ్ముడు, ఒక చిన్న ముళ్ళు లోపలికి వెళితే దాని తీవ్రత, ఆ నొప్పి తట్టుకోలేక దాన్ని తీసేంత వరకు నిద్రపోలేము మనం. శిరస్సులంతా కూడా ముళ్ళ కిరీటాన్ని నొక్కినప్పుడు కణతల గుండా రక్తం ఏరులై ప్రవహించేది. నీకోసం కాదా? ఇలాంటిదా యేసు ప్రేమ? ఇలాంటిదా యేసు ప్రేమ? ఈ త్రాగుబోతుని ప్రేమించాడు, ఈ వ్యభిచారిని ప్రేమించాడు, ఈ జాగ్రత్తని ప్రేమించాడు. ఇంత ఘోర శిక్ష నా కోసం కాదా? నీ కోసం కాదా? మనిషి కోపం పెట్టి కొర్ర పెట్టి కొట్టాదిస్తే మాంస ముద్దలు ఎగిసి బయటకు వస్తున్నాయి. చేష్టడయ్యాడు ఆయన. మాట మాత్రం సెలవిస్తే చేపలు వలలో పడ్డాయి. వాట్ ఎ సావెనిటీ, వాట్ ఎ సుప్రీం. మాట మాత్రం సెలవిస్తే సముద్రం 2 పాయలుగా చీలింది. మాట మాత్రం సెలవిస్తే లాజరు బయటికి రా, జీవము లేని లాజరు బయటకు వచ్చాడు. చనిపోయిన వ్యక్తి వచ్చాడు. కానీ మానవుని పాపము కొరకై ఏకాకిగా సిలువలో వేలాడాడు. సృష్టి చూడలేకపోయింది తమ్ముడు. సూర్యుడు అదృశ్యుడాయను, చంద్రుడు కాంతి తప్పాడు. దేవుడి కుమారుని శిక్ష ఈ సృష్టి చూడలేకపోయింది. ఈ సృష్టి గ్రహించి బాధపడింది. కారణం యేసుక్రీస్తు శిలువ మరణం. అది నీ కోసం, నా కోసమే. అందులో గాయకుడు అన్నాడు, కల్వరిగిరిని చూచుకొలది, ఆ శిలువ చూచుకొలది, నా మనసంతా శిలసమాయన. దేవుని ఉగ్రత, శాపం, కోపం, దేవుని యొక్క సమస్త కోపం దేవుని కుమారుని మీద కుమ్మరించినప్పుడు, నా దేవా, నా దేవా, నన్నేల చేయి విడిచా. ఈ మనిషి ఈ 4-5లో ఒక సంచి ఉంటుందంట మనకు. ఈ హార్ట్ అటాక్, స్ట్రోక్, కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు, ఈ గుండె ఒత్తిడికి గురైనప్పుడు ఈ గుండెలో ఉన్న రక్తం నీళ్ళు ఆ తిత్తులో పడతామంట, అక్కడ పడతామంట. అప్పుడే అన్నట యేసుక్రీస్తుని బల్లెముతో పొడిచినప్పుడు ఈ నీరు ఆ తిత్తులో పడిపోయింది. ఎలా భరించాడయ్యా? మానవునికి అర్థం కావట్లేదు. యేసు శిలువ అర్థం కావట్లేదు. నీకోసం ఎంత ఘోర శిక్ష అని నీ గుండెను బిగిస్తాడు, మీసం తిప్పిన మనగాని పడేస్తాడు. కానీ యేసుక్రీస్తు అలాంటి వాడు కాదు. నీకోసం రక్తధారలు చెందించాడు, నీకోసం ఘోర శిక్షను అనుభవించాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం ఆయన మరణించాడు.
అదే సువార్త. సమాధి చేయబడి తిరిగి లేచాడు, అదే సువార్త. ఈ రాత్రి ప్రభు అన్నాడు, సువార్త నమ్మండి. బిలీవ్ ఆన్ గాస్పల్. ఇందాక బిలీవ్ ఇన్ మీ, ఆయన విశ్వాసం ఉంచండి, సువార్త నమ్మండి. ఈ రాత్రి వేళ మోషే కనికరపడినట్టుగా, యేసు జన సమూహం మీద కనికరపడినట్టుగా గెన్నే సరస్సు తీరమున పేతుని మీద కనికరపడ్డాడు. నిరాశ గురైన ఇశ్రాయేలీయులు, జన సమూహము నిరాశ గురై ఉండగా, చేపలు పట్టే దగ్గర పేతురు నిరాశ గురై ఉండగా, పేతురు నీ వలను కుడివైపున వేయము లోతుకి. ఈ రాత్రి యేసు మాట వింటే, యేసు మాటను అంగీకరిస్తే, యేసు మాటకు లోబడితే, యేసు మాటను స్వీకరిస్తే యేసుక్రీస్తు ఆశీర్వాదం పొందుతావు. నీవు కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఈ రాత్రి యేసే నమ్ముతావా? ఈ రాత్రి యేసే రక్తధారలో పాపం కడుకుంటావా? యేసునందు విశ్వాసం ఉంచుతావా? ఈ రాత్రి వేళ ఈ సువార్త నాకొద్దు, నేను నిరాశగానే వెళుతాను, నిస్సహాయంగానే వెళుతాను, సంతృప్తి లేకుండా వెళుతాను, ఆనందంగా లేకుండా యాత్రను ముగిస్తాను అంటే బైబిల్ ఏం చెప్తూ చదివి ప్రార్థన చేసుకుందాం. తెస్సలోనికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 6-7 వచనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్త దూతలతో జస్ట్ ఉరికలగన అగ్ని జ్వాలలో ప్రత్యక్షమైనప్పుడు దేవుని ఎరగని వారికి, ఆయన సువార్త లోబడని వారికి ప్రతి దండన చేయుటకు, ఏదన్నా ముగించాడు, ఏదన్నా ప్రతి దండన కనికర పడిన దేవుడు 3 చోట్ల. సో మోషే కనికర పడ్డాడు, యేసు కనికర పడ్డాడు, యేసు గెన్నే సరస్సులో కనికర పడ్డాడు. కనికర కాఠిన్యముగా మారుతుంది. పేతురు నిరాశలోని బయటికి రావాలంటే, ఈ షుడ్ కమ్ అవుట్ అంటే, బయటికి రావాలంటే యేసు మాట విని ఆ వల వేసాడు. ఈ రాత్రి యేసు మాట విని రక్షింపబడితేనే క్షేమం తమ్ముడు. ఈ రాత్రి యేసు మాట విని మారు మనసు పొందితేనే క్షేమం. ఈ రాత్రి యేసు మాట విని యేసునందు విశ్వాసం ఉంటే క్షేమం. లేదు కాలుతో తన్ని వెళితే బైబిల్ చెప్తుంది, సువార్తకు లోబడిన వారికి, మన ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి ప్రతి దండన, దేవుని ఉగ్రత, రౌద్రం, శాపం, కోపం నీ మీదకి వస్తుంది. తాళజాలేవు, తట్టుకోలేవు, దాన్ని సహించజాలేవు, దాన్ని భరించజాలవు. అగ్ని గంధకల మండే గుండంలో యుగాలు కాదు, అగ్ని ఆరదు, పొరుగు చావదు, పండ్లు కొరకాలి, రొమ్ము గుద్దుకోవాలి. ఆ ప్లేస్కి వెళ్ళకూడదంటే పేతురు యేసు మాట విన్నాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈ రాత్రి తమ్ముడు యేసు మాట వింటావా? ఈ రాత్రి యేసు మాటకు లోబడతావా? ఈ రాత్రి యేసును అంగీకరిస్తావా? ఇందాక విను, టుడే ఈజ్ ద సాల్వేషన్ డే, నేడే రక్షణ దినము. ఈ రాత్రి యేసు దగ్గరికి వస్తే, యేసునందు విశ్వాసం ఉంచితే, యేసు రక్తములో పాపము కడుక్కుంటే సంతృప్తి, సమాధానం. నిరాశలో నుండి ఆశలోకి వస్తావు, నిస్సహాయ స్థితిలో నుండి సహాయ స్థితిలోకి వస్తావు. ఈ విల్ బ్లెస్డ్ టు అదర్స్, ఇతరులకు ఆశీర్వాదకరంగా. ఈ ఆశీర్వాదాలు కావాలంటే, ఈ ఆశీర్వాదాలు పొందాలంటే ఆశీర్వాదకర్త అయిన యేసు క్రీస్తుని ఈ రాత్రి వేళ క్రీస్తుగా అంగీకరించాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, మారు మనసు పొందాలి, యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆశ నీకుందా? కోరిక నీకుందా? లేకపోతే దాటెళుతావా? ఒక మాట చెప్పెళ్తాను. బిల్లీ గ్రహాం గారు సువార్త చెప్తూ ఉండగా ఒక సినిమా యాక్టర్ కారులో వెళుతుంది, కారు ఆపింది, సువార్తను ఆలకించింది. 22 ఏళ్ళ అమ్మాయి, చాలా అందంగా ఉంటుంది అమెరికా దేశంలో. చాలా అంటే ఆమె అందం ఎవరికి లేదన్నాడు ఆయన గారు. ఆమె ఆ సువార్త విని జస్ట్ కారు దిగి యేసుక్రీస్తు నమ్ముకోవడానికి వస్తూ ఉండగా, సినిమా యాక్టర్ రేపు ఆ సినిమా నటించిన తరువాత రేపొచ్చి ఇక్కడ యేసు ప్రభు నమ్ముకో, టుమారో యూ కెన్ కమ్ అండ్ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. రేపొచ్చి యేసుక్రీస్తుని అంగీకరించు. కారు ఎక్కింది, ఇంటి దగ్గరికి వెళ్ళింది.
వాచ్మ్యాన్ గేటు తీశాడు, లోపల కారు వెళ్ళింది. గంట తర్వాత కూడా ఆమె దిగలేదు. 2 గంటలైంది, 3 గంటలైంది, కారు రావట్లేదు. కారు పగలగొట్టి డోర్ ఓపెన్ చేస్తే లోపల కార్డియక్ అరెస్టే చచ్చిపోయింది. ఎ గ్రేట్ సినిమా యాక్టర్. తమ్ముడు కూర్చో. ఎ గ్రేట్ సినిమా యాక్టర్. టుమారో ఐ కెన్ కమ్ టు యూ. I will believe on the Lord, in the Lord Jesus Christ. But she never. అవకాశం రాలేదు. అవకాశం జార విడుచుకుంది. ఈ రాత్రి వేళ రేపు నమ్ముకుంటానని పొరపాటు చేస్తే ఈ అవకాశం నీకు రాదు. అవకాశం జార విడుచుకుంటే ఈ దినం రాదు. కాబట్టి నేడే రక్షణ దినం. ఈ దినం ఉండగానే ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తుండగా, ఈ రాత్రి ఆహ్వానిస్తుండగా, యేసయ్య నమ్ముకుంటావా? యేసు రక్తధారలో పాపం కడుక్కుంటావా? యేసయ్య యందు విశ్వాసం ఉంచుతావా? ఆశ కలిగి ఉంటే, కోరిక కలిగి ఉంటే కూడిక విడిచెల్లదు. యేసయ్య నమ్ముకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుడి లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకో. కళ్ళు మూసుకొని జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. అందరు కళ్ళు మూసుకుందాం. జస్ట్ కళ్ళు మూసుకొని. పిల్లలు తిరుగుదు. నాయన నా రిక్వెస్ట్, కళ్ళు మూసుకొని చెప్పండి. సండే క్లాస్ పిల్లలు ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడి ఉండగా, ప్రభు నిన్ను ప్రేరేపించుండగా, 20 దాసుల ద్వారా సువార్త చెప్పబడి ఉండగా, సువార్త తెలియజేసి ఉండగా, ప్రియ స్నేహితుల, నిరాశ గురై పేతురు, నిరాశకు నిస్సాయికి బాధకు గురైన పేతురుని ప్రభు దర్శించారు. ఇశ్రాయేలు నిరాశ గురయ్యారు, నిస్సహాయ గురయ్యారు. స్వేచ్ఛ లేని ప్రజలని స్వేచ్ఛలోనికి నడిపించడానికి మోషే కనికరపడి వెళ్ళిపోయాడు వారి నాయకుడిగా. పరలోకం నుండి యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి, నీ మీద కనికరం చూపించి, జాలి చూపించి ఈ లోకానికి దిగి వచ్చాడు. నీ స్థానములో ఆయన సిలువ వేయబడ్డాడు, రక్తధారలు చిందించాడు, నీకోసం ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ రాత్రి వేళ పాపం నుండి బయటికి రావాలని ఆశ ఉందా? పాప కోరికల నుండి బయటికి రావాలని ఆశ ఉందా? ఈ రాత్రి యేసుకి హృదయం ఇవ్వాలని ఆశ నీకుందా? తమ్ముడు, నెమ్మదిస్తాడు, సమాధానం ఇస్తాడు. పేతురుని ఆశీర్వాదకరంగా మార్చిన యేసు ప్రభువే నీ జీవితాన్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా మార్చాలంటే ఆశీర్వాదకర్త అయిన యేసుక్రీస్తుని అంగీకరించాల. హృదయంలో మారు మనసు పొందాలా. యేసయ్య రక్తంలో పాపం కడుక్కోవాలి. ఆశ నీకుందా? సువార్త నమ్ముతావు? ఈ రాత్రి వేళ యేసు హృదయంలో చోటిస్తావా? యేసునందు విశ్వాసం ఉంచుతావా? అలాంటి ఆశ నీకుంటే, యేసుకు నా హృదయం ఇస్తాను, యేసయ్య రక్తంలో పాపం కడుక్కుంటాను, యేసుని అంగీకరిస్తాను అని పరిశుద్ధాత్ముని ప్రేరేపిస్తుండగా, దేవుడి ప్రేరేపిస్తుంటే, అన్నయ్య యేసుక్రీస్తుని నమ్ముకుంటాను, యేసుకు నా హృదయం ఇస్తాను అని దేవునిని ప్రేరేపిస్తే, నువ్వు ఉన్న చోటున నీ కుడి హస్తం పైకెత్తితే నీ కోసం ప్రార్థన చేస్తాను. ఎవరన్నా? మంచిదయ్యా. ఇంకెవరైనా ఉన్నారా? మంచిదయ్యా. యేసుక్రీస్తుకి నా హృదయం ఇస్తాను, యేసు రక్తంలో పాపం కడుక్కుంటాను, యేసుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్న వారు మీ కుడి హస్తం ఎత్తితే జస్ట్ మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. ఉన్నది ఎవరైనా? ఇంకెవరైనా? జస్ట్ మీకోసం అవకాశం ఇస్తున్నాను. మీరు ఆశీర్వాదకరంగా మార్చాలని ఇష్టపడుతున్నాను. ఒకవేళ చేయెత్తడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే కూడిక తదనంతరం, ప్రకటన విన్న తదనంతరం యేసయ్య నమ్ముకుంటాను, యేసుకు నా హృదయం ఇస్తాననేవారు ముందుకు రండి. మీకోసం ప్రార్థన చేసి ప్రభుకు అప్పగించెళ్తాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమందున్న ప్రియ ప్రభువా, ఈ రాత్రి వేళ స్తోత్రాలు. 20 దాసుల ద్వారా శ్రేష్టమైన సువార్తను, విశ్వాసాలకు కావలసిన సందేశం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఒక పాపి అయిన ఈ రాత్రి వేళ మీ వైపు ఆకర్షించబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ, అనేకులను మీరు ప్రేరేపించండి, మీరే ముందుకు తీసుకురండి. ప్రభునందు విశ్వాసం ఇచ్చే బాధ్యత ఇచ్చేయమని, హృదయాలను కదిలించమని, రేపటి కూడిక కొడికే సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.